హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం థర్డ్ క్లాస్ గ్రామర్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో మనం ఆల్రెడీ 4 లెసన్స్ అయిపోయినాయి. సో ఈరోజు 5th లెసన్ వచ్చేసి ద గుడ్ సమరితాన్ అనమాట. సో ఈ లెసన్లో మనకి చూసుకుంటే కనుక ఫస్ట్ మనకి ఏమన్నాయంటే ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, బిగ్, స్మాల్, బ్లాక్, వైట్, షార్ట్, టాల్, థిన్, ఫ్యాట్, స్టాప్, స్టార్ట్, ఫ్యూ, మెనీ. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్, క్లోజ్డ్. సో ఇవి ఆపోజిట్ వర్డ్స్ అనమాట. వీటి తర్వాత వచ్చేసి మనకి ఒక పారాగ్రాఫ్ లాంటిది ఇచ్చాడు చూడండి. జెవిష్ మ్యాన్ లివ్డ్ ఇన్ జెరూసలేం. హీ స్టార్టెడ్ హిస్ జర్నీ వన్ మార్నింగ్. హీ ఓపెన్డ్ హిస్ ఐస్ విత్ గ్రేట్ డిఫికల్టీ. హీ స్టాప్డ్ హిస్ డాంకీ. ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ యాక్షన్ వర్డ్స్. దే ఆర్ కాల్డ్ వర్బ్స్. సో చూడండి, ఇక్కడ అండర్లైన్ చేశాడు కదా వర్డ్స్. సో ఇవి వచ్చేసి యాక్షన్ వర్డ్స్. ఈ యాక్షన్ వర్డ్స్ని మనం ఏంటంటే వర్బ్స్ అంటున్నాం. అంటే ఏంటి, వర్బ్స్కి మరొక పేరు వచ్చేసి మనకి యాక్షన్ వర్డ్స్. వెబ్స్ మనం యాక్షన్ వర్డ్స్ అంటాం, వర్డ్స్. సో దే డినోట్ ద కంప్లీటెడ్ యాక్షన్స్. వర్బ్స్ అనేవి కంప్లీటెడ్ యాక్షన్స్ని డినోట్ చేస్తాయి. దే ఆర్ యూజ్డ్ హియర్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఏంటంటే ఇక్కడ మనకి ఈ సెంటెన్సెస్లో సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేశాడు చూడండి. ఇది లివ్డ్ అన్నది V2, స్టార్టెడ్, ఓపెన్, స్టాప్డ్ ఇవన్నీ కూడా V2. సో V2 అనేది మనకి సింపుల్ పాస్ట్ టెన్స్లో వస్తుంది. The root forms of the above verbs are live, start, open, stop. The past tense form of the above verbs are formed by adding ed or d. అంటే ఏంటి, సో ఇక్కడ మనకి అండర్లైన్ చేసిన వచ్చేసి పాస్ట్ ఫామ్స్. సో వీటి యొక్క రూట్ ఫామ్ అంటే ఏంటి, V1 అనమాట. సో V1ని మనం రూట్ ఫామ్ అంటాం. ఈ వర్బ్స్ యొక్క రూట్ ఫామ్ వచ్చేసి లివ్, స్టార్ట్, ఓపెన్, స్టాప్. ఈ V1కి మనం ఈడి అండ్ డి యాడ్ చేయడం ద్వారా పాస్ట్ ఫామ్స్ వస్తున్నాయి. సో ఇలా చూసారు కదా. సో ఇవి V2 అనమాట. సో వీటి యొక్క బేస్ ఫామ్ వచ్చేసి V1. దీన్ని V1ని మనం బేస్ ఫామ్ అంటాము. ఈ బేస్ ఫామ్కి డి, ఈడి ఇవి రెండు యాడ్ చేయడం ద్వారా V2, V3 ఫామ్ అవుతాయి కదా. సో ఇలా ఫామ్ అవుతే ఆ వర్బ్స్ని మనము రెగ్యులర్ వర్బ్స్ అంటాము. అంటే ఒక వర్బ్ యొక్క బేస్ ఫామ్కి డి, ఈడి ఇవి రెండు యాడ్ చేయడం ద్వారా కనుక V2, V3 ఫామ్ అయితే కనుక ఆ వర్బ్ని మనము రెగ్యులర్ వర్బ్స్ అంటాము. ఈ రెగ్యులర్ వర్బ్స్కి ఇంకొక పేరు వచ్చేసి వీక్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్ యొక్క మరొక నేమ్ వీక్ వర్బ్స్ అన్నమాట. ఈ యాక్షన్ వర్డ్ అనేది వర్బ్కి మరొక నేమ్. వర్బ్లో ఒక టైప్ వచ్చేసి రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్ని మనము వీక్ వర్బ్స్ అంటాం. ఈ వీక్ వర్బ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే V1 అంటే ది బేస్ ఫామ్కి డి, ఈడి యాడ్ చేయడం ద్వారా. అంటే ఇక్కడ చూడండి, స్టార్ట్, స్టార్టెడ్, స్టార్టెడ్, ఓపెన్, ఓపెన్డ్, ఓపెన్డ్. సో ఇవి వచ్చేసి రెగ్యులర్ లేదా వీక్ వర్బ్స్. నెక్స్ట్ వచ్చేసి పోస్టర్ ఇచ్చాడనమాట ఈ లెసన్ ఎండింగ్లో మనకి. సో మీరు ఇది గమనించుకోవచ్చు, థర్డ్ క్లాస్లో మనకి పోస్టర్ ఇంట్రడ్యూస్ చేశాడు పిల్లలకి. నెక్స్ట్ వచ్చేసి 6th లెసన్ అనమాట, డూ గుడ్ అండ్ రీప్ గుడ్. సో ఈ లెసన్లో వచ్చేసి మనకి వొకాబులరీలో ఫస్ట్ వొకాబులరీ అని చెప్పేసి సినోనిమ్స్ గురించి ఇచ్చాడు. సో సినోనిమ్స్ అంటే ఏం లేదు, మీనింగ్సే అనమాట. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ద సౌండ్, మళ్ళీ ఫియర్డ్ ద సౌండ్, ఇక్కడ అఫ్రైడ్, ఫియర్డ్ ఇవి రెండు కూడా సినోనిమ్స్. హ్యాపీ, గ్లాడ్ సినోనిమ్స్. సో ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ద అండర్లైన్ వర్డ్స్ అఫ్రైడ్ ఆఫ్ అండ్ ఫియర్డ్ కన్వే ద సేమ్ మీనింగ్. సిమిలర్లీ ద వర్డ్స్ హ్యాపీ అండ్ గ్లాడ్ కన్వే ద సేమ్ మీనింగ్. ద వర్డ్స్ హ్యాపీ అండ్ గ్లాడ్ ఆర్ సినోనిమ్స్. సో ఇక్కడ సినోనిమ్స్ మనకి ఇంకా ఇచ్చాడు చూడండి. ఎందుకంటే లిటిల్, స్మాల్. లిటిల్కి సేమ్ మీనింగ్ ఇచ్చేది స్మాల్. లిటిల్ అంటే తక్కువ, స్మాల్ అంటే కూడా తక్కువే. హ్యాపీ, జాయ్ఫుల్, బ్యాడ్, ఈవిల్, హేట్, డిస్లైక్, అఫ్రైడ్, స్కేర్డ్ ఇవన్నీ కూడా సినోనిమ్స్ అనమాట. సో వీటితో పాటు ఇంకా మనకి ఇక్కడ సినోనిమ్స్ ఇచ్చాడు పిల్లలకి. సో వీటి తర్వాత వచ్చేసి సో మనం ముందు డిస్కస్ చేసాం కదా, అవి ఇక్కడ కూడా ఈ లెసన్లో కూడా ఇచ్చాడనమాట. వన్స్ దేర్ లివ్డ్ ఏ బాయ్, మళ్ళీ షౌటెడ్ ఐ లవ్ యూ. ద మదర్ ఆస్క్డ్ ద బాయ్ టు go back to the valley. The valley is surrounded by green trees. The son heard the echo, I hate you. The underlined words in the above sentence are action words. So ఇవే వర్బ్స్ మనకి.
ది రిఫర్ టు కంప్లీటెడ్ యాక్షన్స్, కంప్లీట్గా అయిన యాక్షన్స్ అని చెప్తాయి. దే ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఈడి ఆర్ డి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బేస్ వర్డ్స్. ఈ బేస్ వర్డ్స్ని మనం V1 అంటాము. సో ద బేస్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వర్బ్స్. సో రెగ్యులర్ వర్బ్స్ వచ్చేసి బేస్ ఫార్మ్స్ అనమాట. అది చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, మనకి లివ్డ్, షౌటెడ్, ఆస్క్డ్, సరౌండెడ్, హియర్డ్ ఇవన్నీ వచ్చేసి V2. అంటే ఏంటి, మనం ఇది V1, లివ్ అనేది V1. ఈ V1కి డి యాడ్ చేయడం ద్వారా మనకి V2 ఫామ్ అయింది. సో ఇలా V1కి డి, ఏడి యాడ్ చేయడం ద్వారా ఫామ్ అయ్యే వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాము. వీటిని వీక్ వర్బ్స్ అంటాం. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి ఇచ్చాడనమాట. సింపుల్ పాస్ట్ టెన్స్. Vinay painted a picture last night. Sirisha cooked food yesterday. Alekya visited Tirumala last year. In the above sentences, the verbs painted, cooked, visited are in the past tense and represent completed actions. So they are in the simple present tense. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండే వర్బ్స్ ఏంటి, పాస్ట్ ఫామ్లో ఉంటాయి అండ్ అవి కంప్లీట్ యాక్షన్ చెప్తాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ నైట్, ఎస్టర్డే, లాస్ట్ ఇయర్ ఇవన్నీ వచ్చేసి సింపుల్ పాస్ట్ యొక్క కీవర్డ్స్. అండ్ ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం యూజ్ చేసే వర్బ్ వచ్చేసి V2. ఈ V2 అనేది అన్ని సబ్జెక్ట్స్ పక్కన యూజ్ చేయొచ్చు మనం. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది V2 ఫాలో అవ్వదు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. సో ఇక్కడికైతే చూసుకుంటే కనుక కొన్ని మనకి సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ ఇచ్చారనమాట. వంశీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ వర్క్ లాస్ట్ నైట్. వేణు డ్రెస్డ్ షార్ప్లీ ఎస్టర్డే. The student answered all the questions. The children played cricket last Monday. The watered plants. She watered the plants an hour ago. ఇక్కడ ఎగో అన్నది కూడా కీవర్డ్. సో ఇక్కడ చూడండి, చిల్డ్రన్ ప్లేడ్ క్రికెట్ లాస్ట్ మండే. ఇవన్నీ వచ్చేసి మనకి సింపుల్ పాస్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ద మూన్ అనే పోయం ఉంది. సో ఈ పోయం యొక్క పోయిట్ ఎవరంటే ఎలిజా లీ కాబెట్ అనమాట. ఎలిజా లీ కాబెట్ వాలెన్. నెక్స్ట్ వచ్చేసి ద లేజీ గ్రాస్ హాపర్ లెసన్. ఈ లెసన్లో మనకి సేమ్ ఆ ముందు లెసన్ నుంచి వచ్చినవే ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇంకోండి, we get those words by adding d or ed. ఇక్కడ ఒక 4 sentences ఇచ్చేసి వాటిలో వర్బ్స్ ఎలా ఫామ్ అయ్యాయని ఇచ్చాడు. దీస్ వర్డ్స్ టెల్ అబౌట్ కంప్లీటెడ్ యాక్షన్. దే ఆర్ కాల్డ్ పాస్ట్ టెన్స్ ఆఫ్ ద వర్బ్స్. అండ్ ఇవి వచ్చేసి మనం చూసాం కదా రెగ్యులర్ వర్బ్స్. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి కింద ద గ్రాస్ హాపర్ లాఫ్స్, ద యాంట్ కలెక్ట్స్ ఫుడ్, ద స్క్విరల్ ఈట్స్ ఫ్రూట్, ద ఫిష్ స్విమ్స్ ఇన్ వాటర్. సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి, పాస్ట్లో కాదు. చూడండి, ద గ్రాస్ హాపర్ లాఫ్స్, కలెక్ట్స్, ఈట్స్, స్విమ్స్ ఇవన్నీ వచ్చేసి మనకి V1+S. ఈ V1+S ఉంటే కనుక అవి సింపుల్ ప్రెజెంట్లో ఉన్నట్టు అర్థం. సో ఈ లెసన్లో మనకి సింపుల్ ప్రెజెంట్ యొక్క ఫామ్ ఇచ్చాడు, అలాగే సింపుల్ పాస్ట్ యొక్క ఫామ్ ఇచ్చాడు, అలాగే రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటో కూడా చెప్పాడు. నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చాడనమాట సింపుల్ పాస్ట్కి సింపుల్ ప్రజెంట్కి. పెయింట్ V1+S. ఇక్కడ పెయింటెడ్ V2. We play cricket every Sunday. We played cricket last Sunday. Every Sunday. I always complete my work before dinner. I completed my work before dinner yesterday. It snows in winter. It snowed last night. We plant flower plants every year. We planted some flowers plants last year. సో డిఫరెన్స్ చూసుకుంటే కనుక ఇక్కడ మనం డైలీ లేదా ప్రతిరోజు చేసే యాక్షన్స్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాము. ఇవి సింపుల్ పాస్ట్ అనమాట.
కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ని చెప్తున్నాము. అండ్ ఇక్కడ మనకి కీవర్డ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. లాస్ట్ సండే, లాస్ట్ ఇయర్, లాస్ట్ నైట్. అండ్ సింపుల్ పాస్ట్లో మనం V2 యూస్ చేస్తుంటే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అయితే V1 లేదా V1+S ES IESని యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ దాని గురించే మనకి యాక్షన్ అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు చూడండి. You might have noticed that the sentences in the first column refer to actions that takes place in general. The sentences in the second column refer to the completed actions. ఫస్ట్ ఏమో మనకి సింపుల్ ప్రజెంట్లో ఉన్నాయేమో జనరల్గా జరిగేవి చెప్తుంటే, పాస్ట్ ఫామ్లో ఉన్నవేమో కంప్లీటెడ్ యాక్షన్స్ని చెప్తున్నాయి. ద యాక్షన్ వర్డ్స్ దట్ డినోట్ కంప్లీటెడ్ యాక్షన్స్ టేక్ ఈడి డి అట్ ద ఎండ్ ఆఫ్ దేర్ బేస్ ఫార్మ్స్ ఇన్ జనరల్గా డి లేదా ఈడి ద్వారా అవుతున్నాయి పాస్ట్ వెర్బ్స్ అనేవి. నౌ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ దట్ డినోట్ కంప్లీటెడ్ యాక్షన్. సో అవే కాకుండా మరికొన్ని కూడా మనకి కంప్లీట్ యాక్షన్స్ చెప్తాయి. వాటి యొక్క ఫామ్ ఎలా ఉంటుందో చూడండి అని అంటున్నాను అనమాట. చూడండి, ద గ్రాస్ హాపర్ మెట్ సమ్ యాంట్స్, ద గ్రాస్ హాపర్ వెంట్ టు ద స్క్విరల్స్. సో ఇక్కడ మెట్, వెంట్ అన్నవి కూడా వీటినే అవుతాయి మనకి. సో ఇక్కడ మెట్ అన్నది V2 అండ్ వెంట అనేది V2 అనమాట. మెట్ యొక్క బేస్ ఫామ్ వచ్చేసి మీట్ అనమాట. మీట్, మెట్ ఇది V1, ఇది V2. సో వెంట యొక్క V1 వచ్చేసి గో వెంట గోన్. సో ఇక్కడ ఈ V2లు అనేవి ఎలా ఫామ్ అయినాయి అంటే, ఓవెల్స్ యొక్క సౌండ్ అంటే ఏంటి, AEIOU వీటిలో చేంజ్ ద్వారా V2లు ఏర్పడ్డాయి ఇక్కడ. మీట్, మెట్, గో, వెంట, గోన్. సో ఇవి వచ్చేసి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనమాట మనకి. వీటిని మనం స్ట్రాంగ్ వర్బ్స్ అంటాం. అంటే ఏంటి, ఓవెల్స్ చేంజ్ అవ్వడం ద్వారా V1, V2లు ఫామ్ అయితే వాటిని మనము స్ట్రాంగ్ వర్బ్స్ అంటాం లేదా ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. సో వర్బ్స్ వచ్చేసి మనకి 2 టైప్స్ వచ్చినాయి కదా ప్రస్తుతానికి. ఒకటి రెగ్యులర్, ఇంకొకటి ఇర్రెగ్యులర్. రెగ్యులర్ అంటే వర్బ్కి అంటే V1కి DED ఫామ్ అయితే ఇవి రెగ్యులర్. అంటే ఏంటి, ఇంకొకటి వచ్చేసి AEIOU ఓవెల్స్ చేంజ్ అవ్వడం ద్వారా V2, V3లు ఫామ్ అయితే వీటిని మనం స్ట్రాంగ్ వర్బ్స్ అంటాం. సో 2 టైప్స్ అనమాట. ఈ స్ట్రాంగ్ వర్బ్స్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సమ్ కొటేషన్స్ గురించి ఇచ్చాడు చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ కొటేషన్స్. వర్క్ ఈజ్ వర్షిప్, మేక్ హే వైల్ ద సన్ షైన్స్, హేస్ట్ మేక్స్ వేస్ట్, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్, టుడేస్ వర్క్ లీడ్స్ టు టుమారోస్ బెనిఫిట్. ఇవన్నీ కూడా కొటేషన్స్. అండ్ ఈ కొటేషన్స్ అన్నీ కూడా మనకి సింపుల్ ప్రజెంట్లో ఉన్నాయి, గమనించండి. ఇంకో వర్క్ ఈజ్ వర్షిప్, ఈజ్, మేక్ హే ఇక్కడ V1, హేస్ట్ మేక్స్ V1+S, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్, టుడేస్ వర్క్ లీడ్స్ టు టుమారోస్ బెనిఫిట్, లీడ్స్ V1+S. సో దీని నుంచి మనం చెప్పచ్చు ఏంటంటే కొటేషన్స్ అన్నీ కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కింగ్ సిబి అండ్ ద డవ్. ఈ లెసన్లో కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపోజిట్ వర్డ్స్ అయితే ఇచ్చాడు. కైండ్, క్రూయల్, సేమ్, డిఫరెంట్, హై, లో, హెవీ, లైట్, జెంటిల్, రఫ్. వీటి తర్వాత మనకి ప్రిపోజిషన్స్ గురించి ఇచ్చాడనమాట ఈ లెసన్స్లో. చూడండి ఇక్కడ, వన్ డే ద కింగ్ వాజ్ ఇన్ హిస్ కోర్ట్, ఏ డవ్ ఈజ్ ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ ఏ ట్రీ. In the above sentences, the underlined words in and observe their usage. Answer the following questions. Where was the king? Where did the dove sit? So ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పమన్నాడు. సో నెక్స్ట్ చూడండి, we call these words as prepositions of place. ఇవి ఏంటి, ఇన్, ఆన్.
సో ప్రిపోజిషన్ యొక్క డెఫినేషన్ ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఈ ప్రిపోజిషన్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ థింగ్స్ అండ్ ప్లేస్. ప్రిపోజిషన్ అన్నది థింగ్స్ అండ్ పీపుల్ లేదా పర్సన్స్ యొక్క పొజిషన్ చెప్పుద్ది ప్రిపోజిషన్ అన్నది. అండ్ ఈ ప్రిపోజిషన్స్ అనేవి మనకి నౌన్ అండ్ ప్రొనౌన్స్ ముందు ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ఇంకా మనకి ఇచ్చాడు చూడండి ఈ ఎగ్జాంపుల్లో, ఇన్, ఆన్, అండర్, బిసైడ్, ఇన్ ఫ్రంట్, బిహైండ్, ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. సో ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ వచ్చేసి ఇన్, ఆన్, అండర్, బిసైడ్, ఇన్ ఫ్రంట్, బిహైండ్ ఇవి. నెక్స్ట్ వాటికి సంబంధించిందే ఒక యాక్టివిటీ ఇచ్చాడు పిల్లలకి. పిక్చర్ ఇచ్చి ఈ పిక్చర్ని చూస్తూ బ్లాంక్స్ ఫిల్ చేయమన్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి పంక్చుయేషన్ మార్క్స్ అనమాట. చూడండి, యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ హౌ టు యూజ్ ఎ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. దీస్ ఆర్ కాల్డ్ పంక్చుయేషన్ మార్క్స్. ఏంటి? ఫుల్ స్టాప్ అండ్ క్వశ్చన్ మార్క్స్ని మనం పంక్చుయేషన్ మార్క్స్ అంటాం అనమాట. అండ్ ఈ పంక్చుయేషన్స్ మార్క్స్ వచ్చేసి మనం ఫుల్ స్టాప్ని 2 సెంటెన్సెస్లో యూజ్ చేస్తాం. అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫుల్ స్టాప్ ఫస్ట్ వచ్చేసి అసర్టివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఈ 2 సెంటెన్సెస్లో కూడా మనము ఫుల్ స్టాప్ని యూజ్ చేస్తాము. క్వశ్చన్ మార్క్ వచ్చేసి మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాం. ఇవి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనమాట. ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్లో మనము అసర్టివ్ సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. సో ఇంపరేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉండదు, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. అండ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఇది ఆల్రెడీ నేను చెప్పుకున్నాం కదా మనం, ఇంటరాగేటివ్ 2 టైప్స్ ఉంటాయని చెప్పేసి. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ద లిటిల్ ప్లాంట్ అనే పోయము. సో ఈ పోయం యొక్క పోయిట్ వచ్చేసి కేఎల్ బ్రౌన్. సో అది ఫ్రెండ్స్, ఈ రోజుతో థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ అయితే అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.